లారీ డ్రైవర్ని తీసుకొచ్చి భద్రావతి రామరాజు ముందు సేనాపతి భాగ్యం కుట్రను బయట పెట్టించిన ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. భాగ్యం వల్లి కుట్ర బయటపడాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రేమ భయపడడం చూసి నిజంగానే ఈ యాక్సిడెంట్ వెనకాల ఏదైనా రహస్యం దాగి ఉందేమో, ఎవరైనా కావాలని చేయించారేమో అన్న ఆలోచనతో ధీరజు నర్మది ఇచ్చిన ఫోటోని ఆధారంగా చేసుకుని తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోటో చూపిస్తాడు. వీడు ఎక్కడున్నా కానీ మనం పట్టుకోవాలి, ప్రేమ చాలా భయపడుతుంది, ప్రేమను కావాలని ఎవడో వీడు టార్గెట్ చేశాడు, అన్నయ్య మీద టార్గెట్ చేస్తే ప్రేమ కాపాడింది అని, ఇంకా ప్రేమ భయాన్ని పోగొట్టాలంటే వీడు దొరకాలి అని ధీరజ్ చెప్పేసరికి తప్పకుండారా, మేమంతా నీ ఫ్రెండ్స్, నీకు సహాయం చేస్తామని తన ఫ్రెండ్స్ అయితే చెప్తారు. చెప్పేసేసరికి ఇంకిక్కడ లారీ డ్రైవర్ని అయితే సేనాపతి బెదిరించి వాడికి కొంచెం డబ్బిచ్చి ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్తాడు. వాడేమో ఏం చేస్తాడంటే వాడికి ఇక్కడ కొన్ని బాకీలు ఉండేసరికి ఆ సాయంత్రం వెళ్దాంలే అన్న ఉద్దేశంతో ఫుల్గా వాడు ఇవ్వవలసిన డబ్బులందరికీ ఇచ్చేసి ఫుల్గా తాగి వాడింట్లోనే నిద్రపోతాడు. ఇంక ఇదిలా ఉండగా సాగర్ ఇంటికి రావడంతో నర్మద సాగర్ చెంప పగలగొడుతుంది. అసలు నీకు బుద్ధుందా సాగర్? ఆ సేటు దగ్గరికి వెళ్ళి అలా ఎలా మాట్లాడతావు? నీకు చాలా పొగరు పట్టింది సాగర్. ఇంత యాటిట్యూడ్ చూపిస్తావని కలలో కూడా అనుకోలేదు. నువ్వేదో కలెక్టర్ జాబు కష్టపడి సంపాదించినట్టుగా గవర్నమెంట్ జాబు నాకుంది అంటూ పొగరగా మాట్లాడమేంటి? నీకు వచ్చేది నెలకు 60,000 రూపాయలైతే వడ్డీ ఎలా కడదామనుకున్నావు? వెనక ముందు ఆలోచించకుండా అలా ఎలా చేసావు సాగర్? పోనీ అతనినైనా బ్రతిమాలే ప్రయత్నం చేశావంటే అతని దగ్గర అంత పొగరగా మాట్లాడితే నెల రోజుల్లో 20 లక్షల రూపాయలు ఎలా తీసుకొచ్చిస్తావు? తీసుకొచ్చే శక్తి నీకు లేనప్పుడు ఏ రకంగా తీసుకొచ్చిస్తావు సాగర్? కొంచెం అణిగి ఉండాలి. ఉద్యోగం వచ్చింది కదా అని రోజు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడి నోటుకొచ్చినట్టల్లా ప్రవర్తించడం చాలా తప్పు సాగర్ అని గారి. ఏం మాట్లాడుతున్నావు నర్మదా? అంటే నేనంత చేత కాని వాణ్ణి అనుకుంటున్నావా? నీ మొగుడుకి ఏ పని పాట రాక ఆ రైస్ మిల్లులో పని చేయలేక డబ్బులు పెట్టి ఉద్యోగం కొనుక్కున్నాడు, ఆ ఉద్యోగాన్ని కూడా నిలబెట్టుకోలేను అని అనుకుంటున్నావా? చూడు సాగర్, నేను అలా మాట్లాడలేదు. నువ్వు ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటే నేనేమీ చేయలేను. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ప్రతి విషయంలో కూడా నువ్వెందుకు ఈ రకంగా మారిపోతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను? ఏ రకంగా చెప్పినా నీ మనసుని నీ మైండ్ని మార్చుకోలేకపోతున్నావు. ఉద్యోగం వచ్చినట్టు ఓ తెగ నువ్వే కష్టపడి సాధించినట్టుగా ఎందుకు సాగర్ అంతలా ఓ మాట్లాడుతున్నావు? నువ్వేమీ కష్టపడి సాధించలేదు కదా, కొనుక్కుంటేనే కదా ఉద్యోగం నీకు వచ్చింది అనేసరికి ఏంటి నర్మదా, కొనుక్కుంటే వచ్చిందా? వచ్చింది. ఆ కొనుక్కోవడానికి కూడా నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎన్ని అవమానాలు పడ్డానో తెలుసా? ఎందుకు తెలియదు? అవమానాలు పడకపోతే ఏం పడతావు? అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే ఇలానే ఉంటుంది కదా. అది నీకు అర్థం కాదా ఏంటి నాతో గొడవ పడాలనుకుంటున్నావా? గొడవ పడాలని నేనేమీ అనుకోవట్లేదు. ఒక మూర్ఖుల్లా ప్రవర్తిస్తుంటే నిన్ను హెచ్చరిస్తున్నాను. నీకు పదే చెప్తూ ఉంటే నీకు అసలు బుర్రకెక్కడం లేదు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా నీ బుర్ర పని చేయట్లేదు సాగర్. నీకెంతసేపు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అంటూ వెర్రవేగుతున్నావు. కష్టపడి చదివిన నేనే ఎప్పుడూ ఈ రకంగా మాట్లాడలేదు. నువ్వెందుకు ఇలా ఎగిరెగిరి పడుతున్నావు? చాలా ఎక్కువ చేస్తున్నావు సాగర్. ఎప్పుడు అంత ఎగిరెగిరి పడడం అంత మంచిది కాదు అనేసరికి నీతో చెప్పించుకునే స్థితిలో నేను లేను అంటూ సాగర్ చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఇంక ఈ మాటలు విన్న ధీరజు ఏంటొదినా అన్నయ్య గొడవేంటి అనగానే, ఇందాక నేను బయటికి వెళ్ళినప్పుడు సేట్జీ ఫోన్ చేశాడు అని మొత్తం జరిగిన విషయం అంతా చెప్తుంది. ఏంటొదినా ఏంటంటున్నావు? నెల రోజుల్లో 20 లక్షల రూపాయలు ఎలా తీసుకొస్తారు? అదే నాకు అర్థం కావట్లేదు ధీరజ్. మీ అన్నయ్య మాత్రం ఇంత పొగరగా మాట్లాడుతుంటే
చాలా కష్టం ధీరజ్, ఈ రకంగా అయితేను నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీ అన్నయ్యకి నేను ఎంత చెప్తున్నా ఈ రకంగానే మాట్లాడుతున్నాడు అనేసరికి, వదిన అన్నయ్యకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని తెగ సంబరపడిపోతూ ఇంకా విర్రవీగుతున్నట్టున్నాడు. అది మంచి పద్ధతి కాదు అంటుంటే వినిపించుకోవట్లేదు. ఇంకా నేను ఎలా చెప్పాలి ధీరజ్ అని చెప్పనేసరికి, సర్లే ఇది ఎప్పుడూ ఉండే గొడవే, ఏమైంది వాడి గురించి తెలుసుకున్నావనగానే మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను వదిన, కానీ వాళ్ళు వెతుకుతామన్నారు. వాడు దొరకాలి, వాడు వెనక ఉండి ఇదంతా చేయించింది ఎవరన్న విషయం బయటికి తీసుకొచ్చి ప్రేమ కంగారుని టెన్షన్ని తప్పిస్తాను. ప్రేమ చాలా భయపడుతుంది, రాత్రిళ్ళు కూడా నిద్రలో తులిక్కి పడుతుంది. అది యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలని చేశారు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ ప్లాన్ అని చెప్పి ఇంకా ప్రేమ అదే నమ్ముతుంది. నేను గనక వెళ్ళకపోయి ఉంటే బావకు ఎలాంటి పరిస్థితి ఉండేదో అర్థం కావట్లేదు అని ఎంతగానో భయపడుతుంది అనేసరికి, ప్రేమకు నువ్వే ధైర్యం చెప్పాలి ధీరజ్ అనగానే, నేను చూసుకుంటాను వదిన అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త ధీరజ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వాడికి వాడి ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. ఒరే వాడి ఇంటి అడ్రస్ దొరికింది, కానీ ఎంత తలుపు కొట్టినా తలుపు తీయడం లేదు, వాడు అదే ఇంట్లో ఉంటాడు అని చెప్పారు. సుమారు గంటన్నర క్రితమే వాడిని చూసామంటూ చెప్పుకొచ్చారు. వాడి ఇంటి అడ్రస్కి వెళ్ళి తలుపు కొడుతుంటే తీయడం లేదురా అని చెప్పనగానే, ముందు నాకు లొకేషన్ పంపించు, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాననగానే, సరే లొకేషన్ పంపిస్తున్నాను చూసుకో అని చెప్పి వెంటనే లొకేషన్ పంపిస్తాడు. పంపించేసరికి ఇంకా ధీరజ్ వెళ్ళబోతూ ఉండగా, ఎక్కడికి వెళ్తున్నావు ధీరజ్ అనగానే, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, వచ్చాక నీ పని చెప్తానను. కానీ నేనేం చేశాను అనేసరికి, ఎస్ఐ ఎగ్జామ్ రాసావు కదా, రిజల్ట్ వచ్చింది అనగానే, పాస్ అయిపోయానా, డిస్టిక్ లెవెల్లో పాస్ అయిపోయానా అనగానే, పాస్ అయిపోయావు, డిస్టిక్ లెవెల్లో కాదు, ఫెయిల్ అయిన వాళ్ళ లెవెల్ అనేసరికి, ఏంటి ధీరజ్ అలా అంటావు అనగానే, అవునే పొట్టిదానా, నువ్వు పాస్ అయిపోతావు, ఎస్ఐ అయిపోతావని నీ కోసం నేను బట్టలు తెచ్చి అన్నీ తెచ్చి పెడితే నువ్వేమో పాస్ కాకుండా ఫెయిల్ అయిపోయావా అనగానే, ఏంటి ధీరజ్ అలా అంటావేంట్రా, నేను ఫెయిల్ అయిపోవడం ఏంటి, నేను చాలా బాగా రాశాను అనగానే, చాలా బాగా రాసుంటావే, అన్నీ మైనస్ మార్కులు ఇవి రాసుంటావు, అయినా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయన్న విషయం నీకు తెలుసు కదా, తెలిసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయాలి కదా, అలా ఎలా ఫెయిల్ అయిపోయావే, మెరిట్ స్టూడెంట్వే కదా అనగానే, అది అది అనగానే, ఓ అర్థమైంది, నువ్వు చున్నీల మీద రాసుకుని వెళ్ళే బాపత కదా, మర్చిపోయాను, నువ్వు ఆ బాపతని తెలుసుకోకుండా నీ మీద ఎన్నో హోప్స్ పెట్టి నువ్వు పొట్టి పోలీసు అయిపోతావని ఓ తెగ సంబరపడిపోయాను, నువ్వు పోలీస్ అవ్వవు ఏమవ్వవు చిచ్చి అంటూ మాట్లాడేసరికి, అదేంటి ధీరజ్ అలా మాట్లాడతావు, వెళ్ళే నేను వచ్చాక అప్పుడు నీ చెప్తాను, వెళ్ళి నీడపట్నం ఉండు అని చెప్పాను. కానీ సరే ఇంతకీ నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను, ఎక్కడికైనా వెళ్లే ముందు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకుండా ఉండలేవా, భార్యను కదా అడుగుతాను, సర్లే వెళ్ళి లోపలికి, నేను వచ్చేస్తాను, పని మీద వెళ్తున్నాను, వచ్చాక అప్పుడు నీ ధైర్యాన్ని నేనే పెంచుతాను అనేసరికి, ధైర్యాన్ని పెంచుతావా ఏం చేస్తావా అనేసరికి, డిస్కషన్ పెంచక ప్రేమ, నువ్వు వెళ్ళు నేను వస్తానని వెంటనే ధీరజ్ స్టార్ట్ అయ్యేసరికి వాడికి ఫోన్ చేస్తాడు. ఇంకా వాడు అందులోనే ఉన్నాడా అనగానే, క్లియర్గా కనిపిస్తున్నాడురా, అందులోనే ఉన్నాడు, కానీ తలుపులైతే రావడం లేదు, మత్తుగా నిద్రపోయినట్టున్నాడు అని చెప్పాను. కానీ సరే మీరు హడావడి చేయకండి, అక్కడే ఉండండి, నేను 10 నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాను అని ఇంకా ధీరజ్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా చెప్పినట్టుగానే ధీరజు 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోతాడు. ఏ ఇల్లు రా అనగానే, ఇంకో ఇదే రా అని చెప్పనేసరికి ఇంకా ధీరజ్ వెళ్ళి స్పీడ్గా వెళ్ళి ఒక్క తన్ను తన్నేసరికి డోర్లు 2 కూడా ఊడిపోయి పడిపోయేసరికి వాడు ఫుల్గా తాగేసి ఉన్నాడేమో, పక్కనే బాటిల్ ఒకటి పాడేసి ఇంకా పడుకోవడంతో, ఒరే వెళ్ళి ఒక బిందె నీళ్ళు తీసుకురండిరా అని చెప్పనేసరికి వెళ్ళి బిందెడు నీళ్లు తీసుకొస్తారు. మరొకడు సహాయంతో ఇంకా వీడు కాళ్ళు చేతులు శుభ్రంగా ఒక కుర్చీలో కూర్చోబెట్టి కట్టి పడేస్తారు. అలా కట్టి పడేసిన తర్వాత
ఒక 2 బిందెలు నీళ్లు తెచ్చి మొహం మీద గట్టిగా విసిరి అంటే నీళ్లు పోసేసరికి మొత్తం వదిలిపోతుంది. ఎవర్రా మీరంతా నా ఇంట్లోకి రావడం ఏంటి, ఇలా నన్ను కట్టిపడేశారేంటి అంటూ హిందీలో తెలుగులో మాట్లాడేసరికి, రే మాట్లాడితే హిందీలో అయినా మాట్లాడు లేదా తెలుగులో అయినా మాట్లాడు, రెండు మిక్స్ చేసి మాట్లాడతావేంట్రా, అయినా నువ్వెలా మాట్లాడితే నాకెందుకు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూసావా అంటూ చందు ఫోటోని చూపిస్తాడు ధీరజ్. అయితే చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంట్రా ఫోటో వంక చూడడంతో షాక్ అవుతున్నావు అంటే, ఈ వ్యక్తిని నువ్వు చూసావన్నమాట. అంటే ఆ రోజు నువ్వు కావాలని మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేయడం కోసమే వచ్చావు. ఆ ప్లేస్లో నా భార్య ఉండడంతో నా భార్యకి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయావు కదా అని చెప్పనేసరికి, నేను కాదు అనేసరికి, నువ్వేరా, నీ మొహంలో కంగారు చూస్తుంటేనే నాకు తెలుస్తుంది. నువ్వు గనక ఇప్పుడు ఎవరు చేయించారో చెప్పలేదనుకో, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టేదే లేదు అనేసరికి, నాకేం తెలీదు అనగానే వేడి నీళ్లు కాస్త మొహం మీద కొట్టేసేసరికి వాడు గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. నువ్వు గనక నిజం చెప్పలేదనుకో, ఇలాగే టార్చర్ చూపించి నీ ప్రాణాలు తీస్తాను. అయినా ఎవరి కోసమో నీ ప్రాణాలు ఎందుకురా తీసుకోవడం, వాళ్ళెవరో ఏంటో చెప్పావే అనుకో నిన్ను వదిలిపెట్టేస్తాను అనేసరికి, అది ఎవరూ లేరు, బ్రేక్ ఫెయిల్ అయిందని. కానీ పిచ్చి డ్రామాలు వేయకు, నీకు బ్రేకులు ఫెయిల్ అయితే లారీ అటు ఇటు మూవ్ అవుతుంది. నువ్వు స్ట్రైట్గా తీసుకొచ్చావు, కావాలనే మా అన్నయ్యని చంపడం కోసమే నువ్వు ప్లాన్ చేసుకుని వచ్చావు. అసలు ఎవరు నిన్ను పంపించారు, ఎవరిదంతా చేయమన్నారు? నువ్వు గనక నిజాన్ని దాచిపెడితే మాత్రం వదిలిపెట్టేదే లేదురా. చెప్పరా ముందు, ఎవరు నిన్ను పంపించారు అంటూ ఇంకా వాణ్ణి చేత కొట్టేసేసరికి, చెప్తానని ఇంకా భాగ్యం వాళ్ళ గుర్తులు చెప్పేసరికి, ఏంటి వాళ్ళు ముగ్గురు వచ్చారా అనగానే, అవును డమ్మీ యాక్సిడెంట్ చేయమని వచ్చారు అనేసరికి, డమ్మీ యాక్సిడెంట్ చేసేవాడవైతే అంత స్పీడ్గా రావు కదా, ఎవరు చేయమన్నారు నిన్ను డమ్మీ యాక్సిడెంట్ అనగానే, వాళ్ళు ఇలా ఉంటారో అలా ఉంటారనగానే వీళ్ళ ఫోటోలు చూపిస్తాడు. అవును వీళ్ళే డమ్మీ యాక్సిడెంట్ చేయమని నాకు 5,000 ఇచ్చారు అనేసరికి, నిజం చెప్తావా చెప్పవా, డమ్మీ యాక్సిడెంట్ చేయమని వీళ్ళు డబ్బులు ఇస్తే ఇచ్చుండొచ్చు, కానీ నువ్వు డమ్మీ యాక్సిడెంట్ చేయడానికైతే రాలేదు, అంత ఫోర్స్గా రావాల్సిన అవసరం ఏముంది అనేసరికి, ఈలోపు కాస్త సేనాపతి పేరు చెప్పకూడదనుకుంటాడు. చెప్తే నిన్ను చంపేస్తాను, అదే నీకు ఆఖరి రోజు అని సేనాపతి వార్నింగ్ ఇచ్చాడు కదా. సో సేనాపతి పేరు చెప్పకూడదనుకున్న సమయంలో సేనాపతి ఫోన్ చేస్తాడు. ఏంట్రా ఊరు వదిలి వెళ్ళిపోయావా లేదా, నువ్వు గనక నేనే యాక్సిడెంట్ చేయించాను అన్న విషయం చెప్తే నీ ప్రాణాలు పోతాయి అని మరొక్కసారి వాడిని బెదిరించడం కోసం ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి వీడు ఫోను టేబుల్ మీద ఉంటుంది. టేబుల్ మీద ఉండడంతో ఆ ఫోన్ ఇలా తీసుకురారా అనగానే ఫోన్ తీసుకొస్తాడు. ఫోన్ తీసుకొచ్చేసరికి సేనాపతి అని వాడి ఫోటోతో సహా పడడంతో, ఇతను నీకెందుకు ఫోన్ చేస్తున్నాడు అనేసరికి, కూర్చున్నాయి అంటూ మాట్లాడడంతో, వాడి పేరు నువ్వు సేవ్ చేసుకున్నావు అంటే ఖచ్చితంగా వీడు నీకు తెలుసని, వీడు నీకెందుకు ఫోన్ చేస్తున్నాడు, స్పీకర్ ఆన్ చేయరా అని చెప్పనేసరికి, నువ్వు మాట్లాడకపోతే మాత్రం ఊరుకోను అనగానే ఫోన్ లిఫ్ట్ చేసి, ఎక్కడున్నావు, నేను ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పాను కదా, వెళ్ళిపోయావా లేదా, నువ్వు మళ్ళీ ఊళ్ళోకి రావడానికి వీల్లేదు, నేను చెప్పేంత వరకు నువ్వు ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు, నీ గురించి ఎంక్వైరీ జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు గనక దొరికి నా పేరు గనక బయట పెట్టావే అనుకో, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, వెంటనే నీకు చావు రాసి పెడతాను అని చెప్పనేసరికి, అప్పుడు దొరుకుతాడు ఇంకా సేనాపతి. అయితే చెప్పరా అంటూ మాట్లాడడంతో అప్పుడు విషయం చెప్తాడు. వాళ్ళు డమ్మీ యాక్సిడెంట్ చేయమన్నారు అన్న విషయం ఈయనకు తెలిసింది. ఈయన నా బాసు, ఈయన దగ్గరే నేను డ్రైవర్గా పని చేస్తున్నాను. అప్పుడు ఈయన డమ్మీ యాక్సిడెంట్ కాదు, వాడిని ప్రాణాలు లేకుండా చేసేయని చెప్పి ఆయన నాకు 50,000 ఇచ్చారు. అలా ఇవ్వడం వల్లే నేను అంత ఫోర్స్గా రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన నేను ఒక అమ్మాయికి యాక్సిడెంట్ చేశాను అనగానే
నాకు డబ్బులు ఇచ్చి నన్ను ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పారు అంటూ అసలు విషయం చెప్తాడు. చెప్పేసేసరికి పదరా అంటూ వాడిని తీసుకొచ్చి ఇంకా ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో నిలబెడతాడు. ఏయ్ భద్రావతి అంటూ గట్టిగా పిలిచేసరికి నాన్న నాన్న అంటూ ఇంకా రామరాజును కూడా పిలుస్తాడు. పిలిచేసరికి భద్రావతి బయటకు వస్తుంది. ఏంటి బయటుండి అరుస్తున్నావు, అరుస్తున్నావేంటి అనగానే వీడెవడో నీకు తెలుసా అని చెప్పనేసరికి వీడెవడో నాకేం తెలుసు, ప్రేమకు యాక్సిడెంట్ చేసింది వీడే. ఎవరు చెప్తే ప్రేమకు యాక్సిడెంట్ చేశాడో తెలుసా నాన్న, వీడిని పురమాయించింది ఎవరో చెప్పనా అంటూ మాట్లాడేసరికి ఎవరా వీడిని ఎవరు పురమాయించారు అంటే వీడు యాక్సిడెంట్ కాదా చేసింది, కావాలనే మర్డర్ ప్లాన్ చేశాడా అనగానే అవును నాన్న మర్డర్ ప్లానే చేశారు. మన ఇంట్లో వ్యక్తి ప్రాణాలు తీయడానికి ఈ ఇంట్లో మనుషులు ఆ ఇంట్లో మనుషులు ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు నాన్న అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావురా, నా ఇంట్లో మనుషులు ఎందుకు ప్లాన్ చేస్తారు, అయినా ప్రేమను ప్రాణాలు తీయమని నా ఇంట్లో వాళ్ళు ఎందుకు ప్లాన్ చేస్తారు, ప్రేమ ప్రాణాలు తీయమని కాదు నీ ఇంట్లో వాళ్ళు ప్లాన్ చేసింది, మా అన్నయ్య ప్రాణాలు తీయమని నీ తమ్ముడు ప్లాన్ చేశాడు అనేసరికి ఒక్కసారిగా భద్రావతి ఇటు రామరాజు ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అసలు ఈ యాక్సిడెంట్ చెరిపించడానికి మూల కారణం ఎవరో తెలుసా, ఆ భాగ్యం వాళ్ళు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారా ధీరజ్ అని చెప్పనేసరికి అవును నాన్న భాగ్యం వాళ్ళు ఇదంతా చేశారనేసరికి అసలు భాగ్యం వాళ్ళు ఎందుకు పెద్దోడు ప్రాణాలు తీయాలనుకుంటారు, అది మేము చెప్తాం మామయ్య గారు అంటూ మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తారు. చెప్పుకొచ్చేసరికి ఏంటమ్మా ఏమంటున్నారు అనగానే అవును నాన్న వదిన మనస్తత్వం మంచిది కాదు, వదిన అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేసుకుందని అన్నయ్య వదినని ఇంట్లోంచి వాళ్ళ పుట్టింటికి పంపించేశాడు. మరి ఆ ఉద్దేశంతోటో లేక ఏ ఉద్దేశంతోనో తెలియదు కానీ కావాలనే అన్నయ్య ప్రాణాలు తీయడానికి డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పారు. అంటే అన్నయ్యకి దెబ్బలు తగిలితే వదిన మళ్ళీ ఇంట్లోకి రావచ్చన్న ఉద్దేశం కావచ్చు. ఆ విషయం తెలుసుకున్న సేనాపతి అంటే వీళ్ళ తమ్ముడు అన్నయ్యని నిజంగానే ప్రాణాలు తీసేయమని అది భాగ్యం వాళ్ళ అకౌంట్లో పడుతుంది అన్న ఉద్దేశంతో వాళ్లకు వీడికి 50,000 ఇచ్చాడు చెప్పరా అని చెప్పాను. కానీ అవును సార్ వీళ్ళు ముగ్గురు డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పి నాకు 5,000 ఇచ్చారు అని రామరాజు వాళ్ళని కూడా పిలుస్తాడు. ఇంకా ధీరజ్ అయితే ఇటు సేనాపతి కూడా ఉంటాడు. వీళ్ళ ముగ్గురు నాకు 5,000 ఇచ్చి ఈయనకి డమ్మీ యాక్సిడెంట్ చేయమని ఆయన ఫోటో ఇచ్చారు. నేను పనికి వెళ్ళినప్పుడు ఆ ఫోటో నా దగ్గర నుంచి పడడంతో ఏంటి విషయం అని అడగడంతో నేను విషయం చెప్పాను. డమ్మీ యాక్సిడెంట్ కాదు ప్రాణాలు తీసేయమని చెప్పి ఈయన నాకు 50,000 ఇచ్చారు. కరెక్ట్గా అదే సమయానికి ఈ అమ్మాయి అతన్ని కాపాడింది. ఈ అమ్మాయికి యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ విషయం తెలుసుకున్న సేనాపతి గారు నాకు మరికొంత డబ్బు ఇచ్చి ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పి నాకు చెప్పారు అంటూ మొత్తం విషయం చెప్పుకొస్తాడు. ఇంకా ఆ డ్రైవర్ అయితే చెప్పేసేసరికి ఇంకా ఒక్కసారిగా ఇటు భద్రావతి అటు రామరాజు ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు మొత్తం అంతా కూడా వీళ్ళిద్దరినీ చాలా కోపంగా చూస్తారు. ఇంకా రామరాజు అయితే ఆడదని కూడా చూడకుండా భాగ్యం చెంప చెల్లు మనిపిస్తాడు. ఒక్కసారిగా అందరూ కూడా తొలిక్కి పడతారు. ఇంకా సేనాపతి పీక పట్టుకుంటాడు. నా కొడుకు ప్రాణాలు తీయమని చెప్తావా, అందుకే నా కొడుకు ప్రాణాలు తీయమని నువ్వు చూసావు కాబట్టే నీ కూతురికి గతి పట్టింది. అయినా నా ఇంటి కోడలైతే నా కూతురుతో సమానం. నా కుటుంబం జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఒరే ధీరజ్ వీడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వరా, వీళ్ళ ముగ్గురిని వీడిని వాడిని మొత్తం అందరూ వెళ్ళి జైల్లో కూర్చోవాలి, ఎవ్వరిని కూడా వదిలిపెట్టేది లేదు. నా కొడుకు కోడళ్ళ ప్రాణాలు తీయడానికి చూసిన వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనురా అని చెప్పి ఇంకా రామరాజు అనేసరికి అలాగే నాన్న పదరా అంటూ ఇంకా అక్కడి నుంచి కాస్త వాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగించేసరికి పోలీసులు కాస్త వీళ్ళ ముగ్గురిని ఆ డ్రైవర్ని సేనాపతిని మొత్తము 5గురిని కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. చిచి మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదేంటే,
మనుషులు ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడట్లేదా? నీ వల్లే నీ తమ్ముడు ఇలా తయారయ్యాడు. నువ్వు పగ ప్రతీకారం అంటూ నీ చెల్లెల కుటుంబంలో వాళ్ళని ప్రాణాలు తీయమని చేస్తున్నావు కదే అంటూ భద్రావతి వాళ్ళమ్మ అయితే భద్రావతిని తిట్టడం మొదలు పెడుతుంది. అమ్మ అనగానే నోరు మూసేయ్. ఇన్ని రోజులు కూడా నువ్వు ఏం చేసినా ఏం చెప్పినా విన్నాను. మనుషుల ప్రాణాల జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా భద్రావతి తల్లైతే భద్రావతిని అదమాయించి చెంప పగలగొడుతుంది. ఇంకిక్కడ చందు అయితే ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు తన భార్య తనను మోసం చేసిందని ఒక రకంగా బాధపడితే తనకు యాక్సిడెంట్ చేయించడానికి కూడా వెనకాడలేదని ఇంకా చందు చాలా బాధపడతాడు. ఇంకా చందుతో అయితే రామరాజు కూర్చుని ఒరే పెద్దోడు అనగానే నాన్న అంటూ పట్టుకుని ఏడుస్తాడు. నన్ను క్షమించరా, నీకు ఇలాంటి భార్యను తీసుకొచ్చాను. నిన్ను మోసం చేయడమే కాదు, కుటుంబాన్ని మోసం చేయడమే కాదు, నీకు యాక్సిడెంట్ చేయించాలన్న ఆలోచన వచ్చే భార్యను తీసుకొచ్చాన్రా. నిజంగా నా ఇంటికి వచ్చిన 3 కోడల్లో వల్లియే చాలా మంచిది, చాలా గొప్పది, కుటుంబాన్ని ఒక తాటిపై నిలబెట్టేది అని ఎంతో ఆనందపడ్డాను. కానీ నా ఇంటికి వచ్చిన 3 కోడల్లో వల్లియే ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందని నేను తెలుసుకోలేకపోయాను. ఎంత పెద్ద తప్పు చేశానో, ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకిప్పుడు అంతా అర్థమవుతుంది. చిచి, ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నీ జీవితాన్ని నాశనం చేశాను కదరా, నన్ను క్షమించరానగానే నాకు వల్లితో కలిసి బ్రతకాలని లేదు నాన్న, ప్లీజ్ నాన్న, వల్లి నుంచి నాకు విముక్తి కలిగించండి అనేసరికి ఎంత జరిగాక ఇంకా వల్లితో కలిసి నిన్ను బ్రతకమని ఎలా చెప్తాన్రా? అయినా నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని ఆ కుటుంబంతో మనం ఇంకా కలిసి ఉండవలసిన అవసరం ఏముంది? లాయర్ గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాను. వెంటనే నీకు వల్లికి విడాకులు ఇప్పించేస్తాను. అలాంటిది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కాపురం నిలబెట్టుకోవడం కోసం మొగుడికి యాక్సిడెంట్ చేయించమని చెప్తుందా? అది అసలు ఆడదేనా? దాని తల్లి ఆడదేనా? ఇంత కుట్రలు, ఇన్ని కుతంత్రాలు చేసి ఈ రకంగా మన ఇంట్లో ఇంత చిచ్చు రేపుతుందని కలలో కూడా అనుకోలేదు అంటూ ఎంతగానో బాధపడతాడు రామరాజు. ఈ విషయం ముందు నుంచి నర్మద వాళ్ళకి తెలుసు నాన్న, కానీ మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేత వల్లిలో మార్పు తెప్పించాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా సరే వల్లి ఎప్పటికప్పుడు మారకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళను బాధ పెడుతూనే ఉంది అని చెప్పి మాట్లాడేసరికి నిజమే, ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయాను, ఇన్ని రోజులు ఏం జరుగుతుందో ఏంటో అస్సలు గుర్తించలేకపోయాను అంటూ ఎంతగానో బాధపడతాడు రామరాజు అయితే. ఇంకా అలా బాధపడిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కాస్త నేరుగా లాయర్ దగ్గరికి వెళ్ళి ఇంకా వీళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించేయండి అనేసరికి ఏమైంది రామరాజు గారు, అసలు ఏం జరిగిందంటే మొత్తం విషయం చెప్తాడు. చెప్పేసేసరికి ఎంత జరిగిందా, సరే నేను మాట్లాడతాను అనగానే మాట్లాడేదేమీ లేదు, వెంటనే నా కొడుకుకి తనకి విడాకులు ఇప్పించండి, నా కొడుకు తనతో కలిసి ఉండలేడు, వాళ్ళిద్దరికీ మధ్య ఎన్నో మనస్పర్ధలు వస్తున్నాయి, వాళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి రామరాజు అయితే చెప్పేసరికి అలాగే అని చెప్పి లాయర్ అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకిక్కడ జైల్లో కూర్చుని బాగుందా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందనుకుంటా, నీ కూతురు జీవితాన్ని ఎక్కడికో తీసుకువెళ్తానన్నావు, ఏదో చేస్తానన్నావు, ఇప్పుడు మరీ సంతోషంగా ఉన్నట్టున్నావు కదమ్మా అని చెప్పాను. కానీ అదేంటి అమ్మడు అలా అంటావు అనగాని మరి ఏమనాలమ్మా, ఏమనాలి చెప్పు, ఏ రకంగా అయినా సరే నా జీవితాన్ని నువ్వేమన్నా బాగు చేసావా? ఏ రకంగానూ బాగు చేయలేదు, అయినా నా జీవితాన్ని ఇలా చేస్తావని కలలో కూడా అనుకోలేదమ్మా, నువ్వు నా భవిష్యత్తుని సర్వనాశనం చేసేసావు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు. బాధపడేసరికి నువ్వు నా జీవితం నాశనం అయిపోయింది, మొక్కలు చేశావు అంటూ ఇంకా బాధపడడంతో నన్ను క్షమించమ్మా, ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు, అల్లుడు గారికి ఏదో చిన్న డమ్మీ యాక్సిడెంట్ చేయిస్తే అల్లుడు గారు నిన్ను మళ్ళీ కాపురానికి తీసుకువెళ్తారు అన్న ఉద్దేశంతోనే నేను అలా చేశానే తప్ప నాకు వేరే ఆలోచనే లేదు అని చెప్పి మాట్లాడేసరికి
అది బాగా చేసావు కదమ్మా, ఆలోచన లేదు అంటూనే నా జీవితాన్ని ఈ రకంగా నాశనం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అని ఎంతగానో బాధపడుతూ ఇంకా ఏడుస్తూ కూర్చుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.